ఓం శాంతి 3/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి వారిగా అయ్యి తండ్రి పేరును ప్రసిద్ధం చేయండి. సంపూర్ణ పవిత్రంగా అయితే తండ్రి పేరు ప్రసిద్ధమవుతుంది. మీరు సంపూర్ణ తీయగా కూడా అంటే మధురంగా కూడా అవ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీకు సత్యుగంలో ఉండని ఏ చింత సంగం యుగంలో ఉంది? జవాబు: మీకు సంగం యుగంలో పవిత్రంగా అవ్వాలి అనే చింత ఉంది. తండ్రి మీకు ఇతర విషయాలన్నింటి నుండి నిశ్చింతులుగా చేసేశారు. ఈ పాత శరీరాన్ని ఖుషీగా వదిలి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తారు. పాత వస్త్రాన్ని వదిలి క్రొత్తది తీసుకుంటాము అని మీకు తెలుసు. మాకు ఎంత ఖుషి ఉంది, మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూప పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి మనల్ని చదివించి అర్థం కూడా తెలుపుతారు. రచయిత రచనల ఆది మధ్య అంత్యాల రహస్యంను చదివిస్తారు. సర్వగుణ సంపన్నంగా అవ్వండి, దైవీ గుణాలు ధారణ చేయండి అని అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ మీరు సతో ప్రధానమైపోతారు. ఈ సమయంలో ఇది తమో ప్రధాన సృష్టి అని, ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండేది అని, ఈ సృష్టి 5000 సంవత్సరాలలో తమో ప్రధానంగా అయింది అని మీకు తెలుసు. ఇది పాత ప్రపంచం. ఇలా అందరి గురించి అంటారు కదా, వీరు క్రొత్త ప్రపంచంలో ఉండేవారు లేక శాంతిధామంలో ఉండేవారు. ఆ తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఓ ఆత్మిక పిల్లలారా, మీరు తప్పకుండా సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం తీసుకోవాలి. తండ్రినైనా నన్ను తప్పకుండా స్మృతి చేయాలి. లౌకిక పిల్లలు కూడా స్మృతి చేస్తారు తన తండ్రిని. ఎంత పెద్దవారుగా అవుతూ ఉంటారో అంత హద్దులోని వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులుగా అవుతూ ఉంటారు. మీరు అనంతమైన తండ్రి పిల్లలు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకోవాలి. ఇప్పుడు భక్తి, పూజలు మొదలైనవి చేసే అవసరం లేదు. ఇది ఒక విశ్వవిద్యాలయము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. మనుష్య మాతృలందరూ చదువుకోవాలి. విశాలమైన బుద్ధిని ధారణ చేయాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. ఏదైతే ఇప్పుడు తమో ప్రధానంగా ఉందో అది సతో ప్రధానంగా అవుతుంది. ఈ సమయంలో మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వం పొందుతూ ఉన్నాము అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఒకే ఒక ఆత్మిక తండ్రి మతమునే అనుసరించాలి. ఈ ఆత్మిక స్మృతి యాత్ర ద్వారానే ఆత్మలైన మీరు సతో ప్రధానం అవుతూ ఉంటారు. మళ్ళీ సతో ప్రధాన ప్రపంచంలోకి వెళ్ళాలి. మనం బ్రాహ్మణులు అని మీ బుద్ధిలోకి వస్తుంది. మనం తండ్రికి చెందిన వారిగా అయ్యాము, చదువుకుంటూ ఉన్నాము. ఇలా చదువుకోవడాన్ని జ్ఞానం అని అంటారు. భక్తి దీనికి వేరుగా ఉంటుంది. బ్రాహ్మణులైన మీకు తండ్రి జ్ఞానం వినిపిస్తారు. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానమును గురించి తెలియదు. జ్ఞాన సాగరులైన తండ్రి టీచర్ అయి ఎలా చదివిస్తున్నారో వారికి తెలియదు. బాబా ఈ జ్ఞానంలో చాలా టాపిక్స్ అర్థం చేయిస్తూ ఉంటారు. మొదటిది, తండ్రి వారిగా తయారై తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. సంపూర్ణ పవిత్రంగా అవ్వాలి. సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి. ఇది ఈశ్వరీయ విద్య. ఎందుకంటే స్వయం భగవంతుడే కూర్చొని చదివిస్తూ ఉన్నారు. అత్యంత ఉన్నతమైన ఆ తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి చేయడం ఒక సెకండ్ విషయమే. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు శాంతిధామంలో నివసిస్తూ పాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ విషయం మీకు తెలుసు. పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు. నంబర్ వారుగా 84 జన్మల యాత్ర ఇప్పుడు పూర్తి చేశారు. ఈ చదువును కూడా అర్థం చేసుకోవాలి. పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. డ్రామా రహస్యం కూడా బుద్ధిలో ఉంది. ఇది మీ అంతిమ జన్మ అని. ఈ జన్మలో తండ్రి లభించారు అని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తి చేసినప్పుడు పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. మీరు ఈ బేహద్దు డ్రామాను 84 జన్మలను ఈ చదువును తెలుసుకున్నారు.
84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరికి వచ్చి చేరారు. ఇప్పుడు చదువుతున్నారు. తర్వాత మళ్ళీ క్రొత్త ప్రపంచంలోకి వెళ్తారు. క్రొత్త వారు వస్తూ ఉంటారు. వారికి ఏదో ఒక నిశ్చయం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది ఈ చదువులో లగ్నం అయిపోతారు. మనము సతో ప్రధానంగా పవిత్రంగా అవుతూ ఉన్నాము అని మీ బుద్ధిలో ఉంది. మనం పవిత్రం అవుతూ ఉన్నతిని పొందుతూ ఉంటాము అని మీకు తెలుసు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఎంతగా స్మృతి చేస్తారు మీ ఆత్మ అంతా పవిత్రంగా అవుతూ ఉంటుంది. పిల్లల బుద్ధిలో మొత్తం డ్రామా అంతా కూర్చొని ఉంది. ఈ ప్రపంచంలో సర్వస్వాన్ని వదులుకొని వచ్చారు అని కూడా మీకు తెలుసు. ఈ కనులకు కనబడేదంతా చూడదగింది కాదు. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇతరులెవ్వరికీ ఈ అనంతమైన డ్రామాను గురించి తెలియదు. ఇప్పుడు మీకు మొత్తం చక్రం గురించి తెలుసు. మిమ్ములను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. అక్కడ 12 మాసాల తర్వాత ఎలాగైతే పరీక్షలు జరుగుతాయో అలా మీ స్మృతి యాత్ర కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. ఇప్పుడు మీకు అనేక విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. పోను పోను పక్క అవుతూ పోతే ఏమీ గుర్తురాదు. ఆత్మ అశరీరిగా వచ్చింది, అశరీరిగా వెళ్ళాలి. మీకు ఈ మొత్తం సృష్టిలోని మనుష్య మాతృల పాత్రలను గురించి తెలుసు. మనుషుల సంఖ్య ఎంతో పెరుగుతూ ఉంటుంది. మనుషులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సత్యుగంలో మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. పునర్జన్మను తీసుకుంటూ ఇతర ధర్మాల మఠాలు, మార్గాలు, కొమ్మలు, రెమ్మలు పెరుగుతూ వృక్షం చాలా పెద్దదైపోయింది. ఆది సనాతన దేవి దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది, అనగా అదృశ్యమైపోయింది. మీరే దేవి దేవతా ధర్మంలో ఉండేవారు, సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మమే తమో ప్రధానమైంది. అది మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అందుకే మీరు ఇప్పుడు చదువుకుంటూ ఉన్నారు. ఎంత బాగా చదువుకొని ఇతరులను చదివిస్తారో అంత చాలామందికి కళ్యాణం జరుగుతుంది. చాలా ప్రీతిగా అర్థం చేయించాలి. విమానం నుండి కరపత్రాలు అన్ని వైపులకు వెదజల్లాలి. అందులో కూడా మీరు జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు అని అర్థం చేయించాలి. గీతా పఠనం కూడా భక్తి మార్గమే. గీతను చదివినందువలన ఎవ్వరూ మనుషుల నుండి దేవతలుగా అవ్వలేరు. డ్రామా అనుసారం తండ్రి వచ్చినప్పుడే సతో ప్రధానంగా అయ్యి యుక్తి తెలుపుతారు. దానివలన మళ్ళీ సతో ప్రధాన పదవి లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా తయారవ్వనున్నాము అని మీకు తెలుసు. ఇది ఈశ్వరీయ పాఠశాల. భగవంతుడు చదివించి మిమ్ములను నర్ని నుండి నారాయణుడిగా చేస్తారు. మీరు స్వర్గంలో సతో ప్రధానంగా ఉండేవారు. తమో ప్రధానమైనప్పుడు అదే స్వర్గం నరకమైపోయింది. మళ్ళీ చక్రం తిరుగుతుంది. తండ్రియే స్వయంగా వచ్చి మనుషుల నుండి దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అయ్యి పురుషార్థంను చేయిస్తారు. మరి అలాంటి తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. కొట్లాడరాదు, జగడాలాడరాదు. దేవతలు ఎప్పుడు కొట్లాడరు, జగడాలాడరు. మీరు కూడా అలా అవ్వాలి. మీరే ఇలాంటి సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ శ్రీమతమును అనుసరించి అలా తయారవ్వాలి. మాకు ఎంతవరకు సంతోషం ఉంది, ఎంతవరకు నిశ్చయం ఉంది అని మీరు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఈ విషయాలు రోజంతా స్మృతిలో ఉండాలి. కానీ మాయ ఎటువంటిది అంటే అది మరపింప చేస్తుంది. తండ్రి జతలో మీరు విశ్వసేవాదారులము అని మీకు తెలుసు. ఇంతకుముందు మీరు హద్దులోని చదువును చదివేవారు. ఇప్పుడు అనంతమైన చదువును అనంతమైన తండ్రి ద్వారా చదువుతూ ఉన్నారు. ఇది పాత శరీరం తన సమయానికి వదిలిపోవాలి. దానంతట అది వదిలిపోరాదు. మీరు ఖుషీగా ఈ శరీరాన్ని వదలాలి. మీరు ఈ చీచీ శరీరాన్ని వదిలి పాత ప్రపంచమును కూడా వదిలి సంతోషంగా వెళ్ళిపోతారు. ఏదైనా మంచి పండుగ రోజు లేదా గొప్ప పండుగ రోజు అయితే సంతోషంగా క్రొత్త వస్త్రాలు ధరిస్తారు కదా. అలాగే ఇచ్చట మీకు నూతన ప్రపంచంలో నూతన శరీరం లభిస్తుంది అని మీకు తెలుసు. పవిత్రంగా అవ్వాలి అని ఏకైక చింత తప్ప ఇతర చింతలన్నింటి నుండి మీరు విడుదలవుతారు.
ఇవన్నీ సమాప్తము కానున్నవి. ఇక దేనిని గురించి చింతించాలి? అర్ధకల్పం మీరు భక్తి మార్గంలో చింతలలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అర్ధకల్పం ఏ చింత ఉండదు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పావనం అవ్వాలి అన్న కొద్ది చింత మాత్రం ఉంది. తర్వాత ఒక్క చింత కూడా ఉండదు. ఇది సుఖ దుఃఖంల ఆట. సత్యుగంలో సుఖం ఉంటుంది, కలియుగంలో దుఃఖం ఉంటుంది. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, ఎవరైనా వస్తే మీరు సత్యయుగ సుఖధామ నివాసుల లేక కలియుగ దుఃఖధామ నివాసుల అని వారిని అడగవచ్చు. ఇచ్చట మీరు వారికి క్రొత్త క్రొత్త విషయాలు వినిపిస్తారు. అప్పుడు వారు తప్పకుండా దుఃఖధామ నివాసులము అని చెప్తారు. ఈ విషయాలు చాలా ప్రీతిగా మనుషులు వారంతకు వారే అర్థం చేసుకునే విధంగా ప్రశ్నించాలి. వారు ఎక్కడ నివసిస్తున్నారో వారికి తెలిసిపోవాలి. అప్పుడు వీరు చాలా యుక్తిగా ప్రశ్నిస్తారు అని అంటారు. వారు ఎంత గొప్పవారు కానీ ధనవంతులు కానీ నివసించేది నరకంలోనే కదా. స్వర్గం అని నూతన ప్రపంచాన్ని అంటారు. ఇప్పుడు ఇది పాత కలియుగ ప్రపంచం. ఈ ప్రశ్న చాలా బాగుంది. మెట్ల చిత్రంలో కూడా స్పష్టంగా ఉంది. మీరు సుఖధామంలో ఉన్నారా లేక దుఃఖధామంలో ఉన్నారా అని చిత్రం చూపించి అడగండి. ఇది నరకమా స్వర్గమా? మీరు దేవతలా అసురులా అని అడగాలి. వారు సత్యయుగాన్ని దైవీ ప్రపంచమని తప్పకుండా ఒప్పుకుంటారు. కలియుగమును నరకము అని, దయ్యాల ప్రపంచము నరక ప్రపంచమని అంటారు. ఈ విషయాలు చెప్పిన తర్వాత మీరు సత్యుగ స్వర్గ దైవీ ప్రపంచ నివాసులా లేక కలియుగ అసురీ ప్రపంచ నివాసులా అని అడగాలి. భలే ఎంతటి ధనవంతులైనా ఎక్కడి నివాసులు? ఇప్పుడు మీలోకి జ్ఞానం వచ్చింది. మొదట ఈ విషయాలు మీ ఆలోచనలలో కూడా లేవు. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నాము అని అర్థం చేసుకున్నారు. కలియుగంలో ఉన్నవారు పతిత నరకవాసులు. ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి. అందుకే ఓ పతిత పావన రండి, వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. ఇది కూడా అర్థం చేయించాలి. మీ వద్దకు లెక్కలేనంత మంది మనుషులు వస్తారు. అయినా కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. నేను ఎవరో, ఎలా ఉన్నాను, ఎలా నేర్పిస్తున్నాను అలా ఏ ఒక్కరూ నడుస్తారు. ప్రభాత ప్రదక్షిణలో కూడా మేము ఈ చదువు ద్వారా స్వర్గవాసులుగా అవుతూ ఉన్నాము అని చూపండి. సత్య త్రేత ద్వాపర కలియుగ ఇలా చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. మీ బుద్ధిలో మొత్తం చక్రం అంతా ఉంది. మీరు మళ్ళీ సుఖధామ శాంతిధామాలకు అధిపతులుగా అవుతారు. సుఖధామంలో దుఃఖము అనే పేరు కూడా ఉండదు. ఒకవేళ పూర్తిగా చదవనట్లయితే పదవి కూడా తక్కువది పొందుతారు. ఇది సాధారణ విషయం. అందువలన అనంతమైన చదువు చదివి అనంతమైన వారసత్వం తీసుకోండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. బాబా చాలా మధురమైన వారు. వారి ఆదేశం ఏమి అంటే దేహ సహితము దేహ బంధనాలన్నీ సమాప్తం చేసేయండి. ఆత్మ అవినాశి. ఇప్పుడిప్పుడే శరీరం తీసుకుంటుంది, ఇప్పుడిప్పుడే వదిలేస్తుంది. ఆలస్యం ఏమాత్రం ఉండదు. ఈ సమయంలో రోజు రోజుకు అందరూ అన్ని వస్తువులు కానీ ఏదైనా మనుషులు కానీ తమో ప్రధానంగా అవుతూ ఉన్నారు. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. అప్పుడు మరో ధర్మం లేనే లేదు. మీ ఆయువు ఇప్పటి మీ పురుషార్థము ద్వారానే పెరుగుతుంది. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో మీ ఆయువు అంత వృద్ధి చెందుతుంది. మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు మీ ఆయువు చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత ఎంత క్రిందకు దిగుతూ వచ్చారో అంత ఆయువు తగ్గిపోతూ వచ్చింది. రజోలోకి వస్తూనే ఆయువు కొద్దిగా తగ్గింది ద్వాపరయుగంలో. తమోలోకి వస్తూనే ఇంకా తగ్గిపోయింది. ఏ తము నింపబడి ఖాళీ అవుతూ ఉంటుందో అలా ఇది కూడా ఒక అనంతమైన ఏతం. ఏతము అనగా మూట, బావి నుండి నీరు బయటకు తీయు మూట అనగా తోలు తిత్తి లేక డబ్బా. ఇప్పుడు మీరు నింపుకుంటూ ఉన్నారు. నిండుతూ నిండుతూ పూర్తిగా నిండిన తర్వాత మళ్ళీ మెల్లమెల్లగా ఖాళీ అవుతారు. దీనిని బ్యాటరీతో కూడా పోల్చవచ్చు. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అయ్యి వెళ్ళిపోతారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు.
అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. రావణ రాజ్యంలో అందరినీ నరకవాసులు అని అంటారు. ఎవరైతే చివరిలో వస్తారో వారు నరకంలోనే వస్తారు. మొదట మీరు స్వర్గంలోకి వెళ్తారు. భక్తికి ఫలితంగా ఈ స్వర్గము మీకు తండ్రి నుండి లభిస్తుంది. చాలా భక్తి చేసినందున జ్ఞానం కూడా తీసుకుంటారు అని భావించడం జరుగుతుంది. ఈ రహస్యాలన్నీ మీకు తండ్రి అర్థం చేయించారు. మీరు వీటిని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. మనుషులు అనేక విధములైన పాపాలు చేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడే మిమ్మలను చదివిస్తారు. ఇంతవరకు మీకు ఈ విషయాలు తెలియవు. పాపాత్ములుగా అవుతూ వచ్చారు. పుణ్యాత్ములుగా ఎలా అవుతారు? మళ్ళీ పాపాత్ములుగా ఎలా అవుతారు? ఎవరు సత్యుగ నివాసులుగా అవుతారు? ఎవరు కలియుగ నివాసులుగా అవుతారు? మొదలైన విషయాలను గురించి కొద్దిగా కూడా మీకు తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి అన్ని అర్థం చేయించారు. తండ్రిని దీపము అని కూడా అంటారు. వారిలో లైట్ కూడా ఉంది, మైట్ శక్తి కూడా ఉంది. లైట్లోకి వస్తారు అనగా మేల్కొంటారు. ఇప్పుడు మీకు మైట్ వచ్చేస్తుంది. మీ ఆయువు కూడా వృద్ధి అవుతుంది. మిమ్ములను అక్కడ మృత్యువు కబలించదు. స్వర్గంలో మీరు సర్పం వలె సంతోషంగా ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటారు. దుఃఖపడే విషయమే ఉండదు. ఒక ఆట వలె ఉంటుంది. మీరు సత్యుగం నుండి కలియుగం వరకు పాత్రను అభినయించారు. ఇది మీ బుద్ధిలో కూర్చొంది. బాబా మీకు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. ఇది పిల్లలు మాత్రమే నంబర్వార్ పురుషార్థానుసారము తెలుసుకుంటారు. పునర్జన్మ గురించి కూడా, అనగా మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారో కూడా అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మంలో మీరు ఎన్ని జన్మలు తీసుకుంటారు? ఒక జన్మ. కొంతమంది 2, 3 జన్మలు కూడా తీసుకుంటారు. ఎవరైనా శరీరాన్ని వదిలారు అనుకోండి, వారు బ్రాహ్మణ సంస్కారాన్ని తీసుకెళ్తారు. కావున సంస్కారము బ్రాహ్మణులది కాబట్టి మళ్ళీ సత్యమైన బ్రాహ్మణ కులంలోకి వచ్చేస్తారు. బ్రాహ్మణ కులంలోని ఆత్మలు వృద్ధి అవుతూ ఉంటాయి. బ్రాహ్మణ కుల సంస్కారమును తీసుకెళ్తారు కదా. ఏదైనా లెక్కాచారం ఉంటే సంగమ యుగంలోనే 2, 3 జన్మలు కూడా తీసుకుంటారు. ఒక శరీరాన్ని వదిలి రెండవది తీసుకుంటారు. ఆత్మ బ్రాహ్మణ కులం నుండి దైవీ కులంలోకి వెళ్తుంది. ఇది శరీర విషయం కానే కాదు. ఇప్పుడు మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఈశ్వరీయ సంతానులే కాక ప్రజాపిత బ్రహ్మ సంతానులుగా కూడా అయ్యారు. ఈ సంబంధం తప్ప మీకు ఏ ఇతర సంబంధము లేదు. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అవ్వడం తక్కువ విషయం ఏమీ కాదు. మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. కేవలం ఆ గొప్ప తండ్రిని మీరు తెలుసుకుంటే చాలు. మీ నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. 1. నాకు సంతోషం ఎంతవరకు ఉంటుంది? 2. సర్వగుణ సంపన్నులుగా ఉండే వారం ఇప్పుడు శ్రీమతం అనుసరించి మళ్ళీ అలా అవుతున్నాము అనే నిశ్చయం నాకు ఎంతవరకు ఉంది? 3. నేను సతో ప్రధానంగా ఎంతవరకు అయ్యాను? రాత్రింబవళ్ళు సతో ప్రధానంగా పావనంగా అవ్వాలి అని చింత ఉందా? సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రితో కలిసి విశ్వసేవ చేయాలి. అనంతమైన చదువును చదివి ఇతరులను చదివించాలి. దేహ సహితము ఏ బంధనాలు ఉన్నాయో వాటిని తండ్రి స్మృతి ద్వారా అంతం చేసేయాలి. వరదానము, యజమానత్వపు స్మృతి ద్వారా మన్మనాభవ స్థితిని తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సదా ఆత్మనైన నేను చేయించేవాడిని, యజమానిని, విశేషమైన ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుడను అనే స్మృతి ఇమర్జ్ రూపంలో ప్రత్యక్షంగా ఉంటే ఈ యజమాని తనపు స్మృతి ద్వారా మనస్సు, బుద్ధి మరియు సంస్కారం మీ అదుపులో ఉంటాయి. నేను వేరుగా ఉన్నాను, నేను యజమానిని అనే స్మృతి ద్వారా మన్మనాభవ యొక్క స్మృతి సహజంగా తయారవుతుంది. ఈ న్యార అతీతంగా ఉండే స్థితి యొక్క అభ్యాసం కర్మాతీతంగా తయారు చేసేస్తుంది. స్లోగన్,
గ్లాని లేక కలతను సహించడం మరియు ఇముడ్చుకోవడం అనగా మీ రాజధానిని నిశ్చితం చేసుకోవడం. ఎవరు ఎలాంటి నిందలు చేసినా సహిస్తూ ఎవరికి చెప్పకుండా ఇముడ్చుకుంటే రాజధానిలో మీ పదవి నిశ్చితమవుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సైలెన్స్ అనగా శాంతి స్వరూపాత్మ ఏకాంతంలో ఉన్నప్పుడు మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత అనుభవం అవుతుంది. ఆ ఏకాగ్రత ద్వారా విశేషంగా 2 శక్తులు ప్రాప్తిస్తాయి. మొదటిది పరిశీలన శక్తి, రెండవది నిర్ణయం తీసుకునే శక్తి. ఈ 2 శక్తులే వ్యవహారంలోనూ లౌకికంలో మరియు పరమార్థం అలౌకికంలో రెండింటిలోనూ సర్వ సమస్యలను పరిష్కరిస్తాయి. తద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్థితి తయారవుతుంది. ఓం శాంతి.